యూట్యూబర్ రావణ్ మరో కేసులో అరెస్ట్ అయ్యాడు. మచిలీపట్నం పోలీసులు కాకినాడలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 2 కేసుల్లో రావణ్ కు బెయిల్ మంజూరైంది. మచిలీపట్నం పిఎస్ లో నమోదైన కేసులో రావణ్ ను మళ్లీ అరెస్ట్ చేశారు పోలీసులు. పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. యూట్యూబర్ రావణ్ పై కేసులు సరికాదని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయలేమని కోర్టులు చెప్తున్నాయని అన్నారు. కోర్టులు బెయిల్ ఇస్తున్నా వరుస కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 30 కేసులు రెడీగా ఉన్నాయని చెప్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంత దూరం వెళ్తారని ప్రశ్నించారు. సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు దేనికని ప్రకాష్ రాజ్ నిలదీశారు. రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఈజ్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. వీఆర్ ఆల్ వాచింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్. యూ క్యాన్ మిస్యూజ్ పవర్ లైక్ దిస్. హోప్ యూ. యూట్యూబర్ రావణ్ మరో కేసులో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నం పోలీసులు కాకినాడలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 2 కేసుల్లో రావణ్ కు బెయిల్ మంజూరైంది. మచిలీపట్నం పిఎస్ లో నమోదైన కేసులో రావణ్ ను మళ్లీ అరెస్ట్ చేశారు పోలీసులు. పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. యూట్యూబర్ రావణ్ పై కేసులు సరికాదని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయలేమని కోర్టులు చెప్తున్నాయని అన్నారు. కోర్టులు బెయిల్ ఇస్తున్నా వరుస కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 30 కేసులుగా రెడీగా ఉన్నాయని చెప్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంత దూరం వెళ్తారని ప్రశ్నించారు. సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు దేనికని ప్రకాష్ రాజ్ నిలదీశారు. మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఈజ్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. వీఆర్ ఆల్ వాచింగ్.